హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అమ్మ పలకరింపు. ఈరోజు వీడియోలో మనం రాయలసీమలో రొటీన్గా చేసుకునే రాగి సంగటిని మనం ఇంట్లో ఎంతో ఈజీగా ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా ఎలా తయారు చేయగలము అనేది చూద్దామండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోద్దండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి. వీడియోలోకి వెళ్తే మర్చిపోతారు. సో రాగులు వలన మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయండి. మనందరికి కూడా తెలుసు, కాల్షియం, ఐరన్, ప్రోటీన్, ఫైబర్, అలానే అయోడిన్ లాంటి మినరల్స్ అనేవి ఎక్కువగా ఉండటం వలన మనం డైలీ డైట్లో కూడా రాగుల్ని యాడ్ చేసుకుంటున్నామండి. సో దీంతో చేసుకుని ఈ రాగి సంగటి వల్ల రాగుల వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి సో ఈ రాగి సంగటిని మనం కూడా వీక్లీ వన్స్ ట్రై చేద్దామండి. సో ఎలా చేద్దాం అనేది ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము. నేను 1 కప్పు వైట్ రైస్ తీసుకున్నానండి. సో దీన్ని మనం స్టోర్ రైస్తో కానీ బ్రౌన్ రైస్, సింగిల్ పాలిష్ రైస్తో కూడా చేసుకోవచ్చు అనమాట. సో వాటర్ కంటెంట్ అనేది డిఫరెంట్గా ఉంటుందండి. సో ఇక్కడ మనం చూస్తున్నట్లుగా నేను 1 కప్పు రైస్ని 1 అవర్ వరకు నానపెట్టుకున్నానండి. నానపెట్టుకున్న తర్వాత మనకి ఒక బౌల్కి అడుగు మందంగా ఉండేట్లు చూసుకుని, సో ఆ బౌల్ దానికి తగ్గట్లుగా మనము రైస్కి తగ్గట్టుగా క్వాంటిటీకి పెద్దగా ఉండేట్లు నేను స్టవ్ మీద పెట్టుకున్నానండి. సో 1 కప్పు రైస్కి కాను నేను 8 కప్పుల వాటర్ని తీసుకుని దాన్ని సిమ్లో మనం రైస్ని ఎలా కుక్ చేసుకుంటామో నార్మల్గా అదే విధంగా కుక్ చేస్తున్నానండి ఇక్కడ. సో చూసినాం కదా, ఈ విధంగా మనకి రైస్ అనేది దగ్గరికి వచ్చేస్తున్నప్పుడు ఈ విధంగా మనము కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకుని ఇలా మనం ఒక్కసారి ఇలా చూసుకుంటూ ఉండి కొంచెం మనకి మెత్తగా అయింది రైస్ అనుకున్నప్పుడు 2 కప్పుల రాగి పిండిని యాడ్ చేస్తున్నానండి. సో 1 కప్పు బియ్యంకి 2 కప్పులు రాగి పిండి అనమాట. సో ఈ విధంగా ఓన్లీ రాగి పిండితోటి కూడా చాలామంది చేస్తారండి. అలా తీసుకుంటే మనకి 1 కప్పుకి 2.5 కప్పులు వాటర్ అయితే సరిపోతుందండి. సో ఈ విధంగా పిండిని మనం రైస్ మీద వేసిన తర్వాత దాన్ని ఏమీ కదపకుండా అలానే ఉంచాలండి. సో అదే విధంగా మనము సిమ్లో పెట్టి ఒక 5 to 10 మినిట్స్ వరకు లైట్గా కుక్ అవనివ్వాలండి. సో అలా అవ్వటం వలన పిండి అనేది కూడా మనకి ఉడికినట్లు ఉంటుందండి. సో మనం డైరెక్ట్గా కదిపేసినట్లయితే కొంచెం పచ్చిగా అనిపిస్తుంది రాగిపిండి అనేది. ఈ విధంగా మనకి మొత్తం ఉడికిన తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా రైస్లోకి మనము ఈ విధంగా రాగి పిండిని రెండింటిని మనము మంచిగా మిక్స్ చేసుకోవాలండి. సో దీనిని మనము హీట్ సిమ్లో ఉన్నప్పుడు మాత్రమే మిక్స్ చేయాలన్నమాట. సో ఈ విధంగా మనం గరిటెతోటి కుదరట్లేదు, చేయలేకపోతున్నాము అనుకుంటే చెక్క వాటితోటి కానీ మనము పప్పుని స్మాష్ చేసే వాటితోటి కానీ చేసుకుంటే ఇంకా ఈజీగా అయిపోతుందండి. సో ఇలా మనం మొత్తం ఈ విధంగా పిండిని మొత్తం కూడా మనకి రాగి పిండి రైస్ మిక్స్ అయ్యేటట్లు ఈ విధంగా మనము బాగా ఈ పిండిని మొత్తం దానికి పట్టేట్లుగా మనం కలుపుకుందామండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిని మొత్తం పిండి కలిసిపోయిన తర్వాత కూడా స్టవ్ మీద ఆల్మోస్ట్ మనము సిమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు అలానే ఉండనిద్దామండి. దాని వలన కొంచెం మనకి ఇది కుక్ అనేది ఇంకా ఎక్కువగా కుక్ అవుతుంది అనమాట. సో దానివల్ల టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుందండి. ఇంకా దీనిలో కావాలి అనుకుంటే గీ కూడా యాడ్ చేసుకోవచ్చండి, అది ఆప్షనల్ అనమాట. లేదు అంటే మనం ముద్ద చేసుకునే టైంలో కూడా గీని యాడ్ చేసుకోవచ్చు, నెయ్యిని. సో ఈ విధంగా మనము ఇలా మనం కలిపేటప్పుడు కూడా మనం వాటర్ని యాడ్ చేయొచ్చండి. ఇంకా మనకి వాటర్ సరిపోలేదు అనుకుంటే, సో నేను 8 కప్పులు తీసుకున్నాను కాబట్టి నాకు పర్ఫెక్ట్గా సరిపోయిందండి వాటర్ అనేది. సో ఇలా తీసుకున్న తర్వాత దీన్ని మనం వేడి మీద ఉన్నప్పుడు మాత్రమే ముద్దలాగా చేసుకోవాలండి. ఈ విధంగా మనము చిన్న మనకి కావాల్సిన నచ్చిన సైజులో మనం ముద్దల్ని తయారు చేసుకుందామండి ఈ విధంగా. సో ఇలా మనకి ఉన్న పిండిలని ముద్దని వేడి మీద చేసుకోలేకపోతే కొంచెం వాటర్ని తట్టుకుంటూ కూడా మనం ఈ విధంగా ముద్దని తయారు చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మనము గీని అప్లై చేసుకుని కూడా ఈ విధంగా మనం రాగి సంగటిని తయారు చేసుకోవచ్చండి. సో మనం ఇలా చేయలేకపోతున్నాం, ఎక్కువ వేడిగా ఉంది అనుకుంటే కనుక ఒక బౌల్ తీసుకుని బౌల్లో మనం వేసుకుని ఈ విధంగా కూడా మనం ఇలా చేసుకోవచ్చండి. ఇలా కూడా మనం డైరెక్ట్గా తినవచ్చు అనమాట. సో చూసినాం కదండి రాగి సంగటి అనేది ఎంత మంచిగా అనిపిస్తుందో. సో మీరు కూడా ఇన్ని ఉపయోగాలున్న రాగులతోటి చాలా యూజెస్ ఉన్నాయి. సో వెయిట్ లాస్లో మనకి ఎక్స్ట్రా ఫ్యాట్ని బర్న్ చేయడానికి రాగి సంగటి అనేది బెస్ట్ అని చెప్తున్నారండి. సో లంచ్ టైంలో వీక్లీ వన్స్ అయినా ఇలాంటి హెల్దీ ఫుడ్ని మన డైట్లో కూడా యాడ్ చేసుకున్నట్లయితే మనం కూడా చాలా హెల్దీగా ఉంటామండి. సో చూసారు కదా, ఐ హోప్ ఈ వీడియో మీ అందరూ లైక్ చేస్తారనుకుంటున్నా. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే హోమ్, స్టే సేఫ్.